కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూన్ 25న ది ఎమర్జెన్సీ డైరీస్ ఇయర్స్ దట్ ఫోర్స్డ్ ఏ లీడర్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నరేంద్ర మోడీ పోషించిన పాత్ర గురించి ఈ పుస్తకంలో రాశారు. ఆ రోజుల్లో మోడీ ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా ఉండి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. ఈ పుస్తకానికి మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ ప్రత్యేకంగా ముందుమాట రాశాడు. నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ ప్రోగ్రాం పూర్తి చేసుకున్న తొలి భారతీయురాలుగా ఆంధ్రప్రదేశ్కు చెందిన దంగేటి జాహ్నవి నిలిచారు. అమెరికాకు చెందిన టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన స్పేస్ మిషన్ కోసం ఆమె ఆస్ట్రోనాట్ క్యాండిడేట్గా ఎంపికయ్యారు. 2029 సంవత్సరంలో జరగబోయే తొలి అంతరిక్ష యాత్రలో 5 గంటల పాటు జాహ్నవి రోదసిలో గడపనున్నారు. కేరళ ప్రభుత్వం ఇటీవల అరళం వన్యప్రాణుల అభయారణ్యం పేరును అరళం సీతాకోకచిలుకల అభయారణ్యంగా మార్చింది. భారతదేశంలో ఇదే తొలి సీతాకోక చిలుకల అభయారణ్యం. ఇక్కడ దాదాపు 260కి పైగా సీతాకోక చిలుకల జాతులున్నాయి. అరళం వన్యప్రాణుల అభయారణ్యం 1984 సంవత్సరంలో స్థాపించారు. ఇక 1984 నుంచి అనేక శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. మలబార్ నేషనల్ హిస్టరీ సొసైటీ భాగస్వామ్యంతో 20 సంవత్సరాల పైగా ఇక్కడ వార్షిక సీతాకోకచిలుకల సర్వేలు నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా పంచాయతీరాజ్లు తమ ఆదాయాన్ని తామే సమకూర్చుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచడం ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ యొక్క లక్ష్యం. దీని ద్వారా పంచాయతీల ఆర్థిక స్వాతంత్ర్యం పెరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ సహాయంతో రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్లో భాగంగా నిర్వహిస్తున్నారు. జూన్ 23న ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ 131వ వార్షికోత్సవ సందర్భంగా జింబాబ్వేకి చెందిన మాజీ ఒలింపిక్ స్విమ్మర్ కిస్ట్రీ కోవెంట్రీ అధికారికంగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె నిలిచారు. అలాగే ఈ పదవి చేపట్టిన తొలి ఆఫ్రికన్గా ఆమె చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో స్టీల్ ఎగుమతుల్లో చైనా అగ్రస్థానంలో నిలిచింది. 2025 సంవత్సరంలో చైనా దాదాపు 66 మిలియన్ టన్నుల స్టీల్ను ఎగుమతి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ను ఉత్పత్తి చేసే దేశంగా కూడా చైనా నిలిచింది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి పాస్పోర్ట్ సేవా పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ స్థాపించింది? ఏ హోంమంత్రిత్వ శాఖ, బి విదేశాంగ మంత్రిత్వ శాఖ, సి ఎలక్ట్రానిక్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, డి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి విదేశాంగ మంత్రిత్వ శాఖ. కప్పత్తగూడ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కేరళ, బి తమిళనాడు, సి కర్ణాటక, డి మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కర్ణాటక. భారతదేశంలో ఏ ఎక్స్ప్రెస్వే మొదటిసారిగా ఏఐ ఆధారిత అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్తో అమర్చబడింది? ఏ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే, బి
యమునా ఎక్స్‌ప్రెస్‌వే, సి. ముంబై పూణే ఎక్స్‌ప్రెస్‌వే, డి. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే. ఇటీవల వార్తల్లో కనిపించిన తావి నది ఏ నదికి ఉపనది? ఏ. గంగా నది, బి. యమునా నది, సి. చీనాబ్ నది, డి. గోదావరి నది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. చీనాబ్ నది. బనకచర్ల రిజర్వాయర్ ప్రాజెక్టుపై అంతర్రాష్ట్ర జల వివాదంలో ఏ 2 రాష్ట్రాలు పాల్గొన్నాయి? ఏ. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, బి. తెలంగాణ మరియు తమిళనాడు, సి. ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక, డి. ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్.